హాయ్ గైస్, వెల్కమ్ టు నవీ వీణా వైబ్స్. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. 10 నుంచి 15 వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర. చిన్న ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి రైస్ తీసుకొని ఆ రైస్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లోకి 3 or 4 ఎగ్స్ బ్రేక్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకొని మిక్స్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ ఎగ్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ వేసుకుందాం. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మిరియాల పొడి ఆప్షనల్ అండి, మీ టేస్ట్కి తగినట్టు. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న చిన్న ఉల్లిపాయల్లో కొంచెం అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు చిన్న ఉల్లిపాయ, అల్లం, ఇంకా 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, వాటితో పాటు క్యారెట్, ఇంకా ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి దీంతో పాటు బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకుందాం. కొంతమంది కూరగాయల్లోనే ఎగ్ కూడా వేసి ఫ్రై చేస్తారండి, కానీ ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత వెజిటేబుల్స్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుందాం. ఈ రైస్ ముందుగా చూపించినట్టుగా రైస్లో ధనియాల పొడి, ఇంకా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రైస్ అలా తిప్పుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకా అలాగే 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో గుమగుమలాడే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ వీడియో అంతే, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ పైన ఒక కన్ను వేసి ఉంచండి.